టిప్పు సుల్తాన్ 1790లో నరక చతుర్దశి రోజైన నవంబరు 10వ తేదీ అర్ధరాత్రి సమయంలో అత్యంత క్రూరులైన సైన్యంతో మేల్కోటి ఆలయానికి వెళ్లి 1000 మంది హిందువులను ఊచకోత కోశాడు. పసిపిల్లలు ఉన్నారన్న దయలేదు. 200 మంది స్త్రీలను బంధించాడు. మరుసటి దినం దీపావళి నాడు ఆలయాన్ని కొలగొట్టి సంపదను కొల్లగొట్టాడు. ఆలయ సంపదను 26 ఏనుగులు 180 గుర్రాలతో తరలించాడు. ఆనాటి సంఘటనకు గుర్తుగా ఇప్పటికీ మైసూరు మేల్కోటి ప్రాంతంలో చాలామంది దీపావళి పండుగను జరుపుకోరు. తమిళనాడు పూర్వపు ముఖ్యమంత్రి జయలలిత కూడా ఆ ప్రాంతానికే చెందినవారు కావడంతో ఆమె తన జీవితంలో ఎప్పుడూ దీపావళి పండుగను జరుపుకోలేదు. భూమిపై ఇప్పటి వరకు నివసించిన అత్యంత క్రూరమైన పాలకులలో టిప్పు సుల్తాన్ ఒకడు. మహాప్రాణదీపం